ప్రతి ఉదయం దేవుని వాగ్దానం అనే కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తుంటున్నాను. ఈ ఉదయకాల సమయంలో దేవుడు మన కొరకు ఏర్పాటు చేసినటువంటి వాక్యభాగము సామెతల గ్రంథము 23వ అధ్యాయము 17వ వచనాన్ని ధ్యానించుకుందాం. సామెతల గ్రంథము 23వ అధ్యాయము 17వ వచనాన్ని ధ్యానించుకుందాం. నిత్యము యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుము. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మనకిస్తున్నటువంటి వాగ్దానము, నిత్యము యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుము. ఈ యొక్క వాగ్దానాన్ని దేవుడు మనకును మన కుటుంబాలకును ఆశీర్వాదకరముగా మార్చునుగాక. ఈ యొక్క మాటల్లోని అంతరార్థాన్ని, ఆత్మీయ సత్యాలను మనం గమనించినట్లయితే, పరమజ్ఞాని అయినటువంటి సొలొమోను ఈ యొక్క సామెతల గ్రంథాన్ని రచిస్తూ ఈ యొక్క మాటలను మాట్లాడుతూ ఉంటున్నాడు. మరి సొలొమోను పరమజ్ఞానిగా ఉంటున్నాడు, అయినా కూడా దేవుని యొక్క సన్నిధిలో భయము భక్తులతో కూడినటువంటి మనసు కలిగి ఉంటున్నాడు. అందును బట్టి సొలొమోను దేవుడు ఎంతగానో హెచ్చించాడు. దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును అసహించి ఆయన మార్గాల్లో నడవాలని దేవుని యొక్క సంకల్పమై ఉంటుంది. దేవుణ్ణి నమ్మినటువంటి బిడ్డలుగా మనం ఈ లోకంలో జీవిస్తుంటున్నప్పుడు ఆయన యందు భయభక్తులు కలిగి మనం జీవిస్తే మనం ఆశీర్వదింపబడతాం. అందుకే 4వ వచనంలో అంటున్నాడు, ఐశ్వర్యము పొంద ప్రయాసపడకము, నీకు అట్టి అభిప్రాయం కలిగినను దాన్ని విడిచిపెట్టుము. మరి జ్ఞానము ముత్యముల కన్నా శ్రేష్టమైనది అని మన దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తుంటున్నాం. అంత మాత్రమే కాదు, కానీ మరి పాపులను చూసి నీ హృదయం నందు మచ్చరపడకము, నిత్యము యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుము. దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును అసహించి ఆయన మార్గాల్లో నడిచినప్పుడు దీవింపబడతాము, ఆశీర్వదింపబడతాము. దేవుని యందు భయభక్తులు కలిగి జీవించాడు కాబట్టి సొలొమోను మరి ఆశీర్వదింపబడ్డాడు. ఇశ్రాయేలుకు రాజుగా మరి దేవుడు నియమించాడు. ఒక ఉన్నతమైనటువంటి స్థానంలో సొలొమోనును దేవుడు పెట్టాడు. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి దేవుని యందు భయభక్తులు కలిగి జీవించుట ద్వారా, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుట ద్వారా కలిగేటువంటి ఆశీర్వాదాలు మరి సొలొమోను జీవితంలో నుండి మనము నేర్చుకోగలం. ఎందుకనగా దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటము చాలా ప్రాముఖ్యం. దేవుని నమ్మినటువంటి బిడ్డలుగా మనము ఆయన యందు భయభక్తులు కలిగి, మరి అంత మాత్రమే కాదు, 18వ వచనం, నిత్యముగా ముందు గతి రానే వచ్చును, నీ ఆశ భంగము కానేరదు. మరి నిత్యముగా ముందు గతి రానే వచ్చును, నీ ఆశ భంగము కానేరదు. అనేక మరి మాటలను, అనేక అంశాలను సొలొమోను ప్రస్తావిస్తూ ఉంటున్నాడు. మరి ప్రాముఖ్యమైనటువంటి అంశంగా మనం ఈ యొక్క ఉదయకాల సమయంలో దేవుని యందు భయభక్తులు కలిగి మరి ఉండాలి అని ఒక హెచ్చరిక చేస్తూ ఉంటున్నాడు. అవును ప్రియులారా, దేవుని నమ్మినటువంటి బిడ్డలుగా మనం ఈ లోకంలో జీవిస్తూ ఉంటున్నప్పుడు ఆయన యందు భయభక్తులు కలిగి ఆయన మార్గాల్లోనూ ఆయన చిత్తానుసారముగాను ఆయనకు లోబడి మనం జీవించినప్పుడు మనము ఆశీర్వదింపబడతాము, మన కుటుంబము ఆశీర్వదింపబడుతుంది. అట్టి కృప నీవు నేను పొందుకొని దేవునికి మహిమకరంగా ఈ లోకంలో జీవించాలని ఈ కొద్ది మాటల ద్వారా నేను హెచ్చరిక చేస్తుంటున్న దేవుడి యొక్క మాటలను మరెక్కువగా మీకును మీ కుటుంబాలకు ఆశీర్వాదకరంగా మార్చింది కాక. ఆమేన్.